అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి కలెక్టరేట్ ఎదుట ట్రాన్స్జెండర్ స్వాతి ఆత్మహత్య యత్నం కలకలం, అడ్డుకున్న పోలీసులు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా నివాసం వద్ద సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్కు విశేష స్పందన. కలెక్టర్ల సదస్సుకు పక్కా నివేదికలను రూపొందించాలి, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచన. మంచి సమాజ నిర్మాణానికి పాత్రికేయులు కృషి చేయాలి, ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పష్టం. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలు సిద్ధాంతాల మేరకు ఆయా శాఖలకు నిర్దేశించిన లక్ష్యాల సాధనకు బాధ్యతాయుతంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం మదనపల్లి కలెక్టరేట్ నందు ఇటీవల నిర్మాణం పూర్తి చేసుకున్న నూతన సమావేశ హాలు భారత్ లో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నూతన సమావేశ మందిరం భారత్ నూతన అన్నమయ్య జిల్లాకు ప్రతిబింబంగా ఎదుగుతున్న బలమైన జిల్లాగా రూపుదిద్దుకునేలా నిర్మించి డిజైన్ చేయబడిందన్నారు. ఈ నిర్మాణ పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఎంతో కష్టపడి పనిచేసి సమావేశ హాలు సుందరంగా తీర్చిదిద్దిన జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి రమేష్ రెడ్డి గతంలో డిపిఆర్ ఈఓగా పనిచేసిన చంద్రశేఖర్లను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 3-4 తేదీల్లో అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించే అవకాశం ఉందన్నారు. ఇందులో భాగంగా ఆయా శాఖల లక్ష్యాలు, సాధించిన ప్రగతి, 100 రోజుల ప్రణాళిక మరియు విజన్ 2047 ప్రణాళికల్లో భాగంగా నిర్దేశించుకున్న ఆయా అంశాల్లో తీసుకున్న మరియు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించి చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. అలాగే ఆయా విభాగాలకు సంబంధించిన అంశాలు, తీసుకున్న చర్య మరియు ప్రస్తుత స్థితి, చేపట్టాల్సిన కార్యాచరణపై సమగ్ర నివేదికలు పక్కాగా రూపొందించి సమర్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంచి సమాజ నిర్మాణానికి పాత్రికేయులు కృషి చేయాలని, సమాజంలో జరిగే వాస్తవాలను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా సూచించారు. సోమవారం నూతనంగా ప్రారంభమైన మదనపల్లి ప్రెస్ క్లబ్ కార్యాలయానికి ఆయన విచ్చేయగా పాత్రికేయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన జిల్లా కేంద్రంలో మదనపల్లి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం హర్షణీయమని, పాత్రికేయులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. మదనపల్లి ప్రెస్ క్లబ్ చిహ్నం ఈ ప్రాంత చరిత్రకి అద్దం పట్టేలా ఉందని ప్రశంసించారు. వ్యవస్థలో జరిగే లోటుపాట్లను గుర్తించాలని, ముఖ్యంగా రెవెన్యూ వ్యవస్థలో తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని వివరించారు. ఇటీవల ఒక రైతు తన పొలంలో విద్యుత్ సర్వీస్ ఏర్పాటు కోసం తనను సంప్రదించారని, అతని పొలంలో సర్వీస్ ఏర్పాటు చేసుకోవడానికి ఎవరి సిఫారసు అవసరం లేదని తెలిపారు. ఇదే సమయంలో అమెరికా దేశంలో అవలంబిస్తున్న విధానాల్ని ఆయన వివరించారు. అక్కడ రెవెన్యూ వ్యవస్థ చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నారని, అటువంటి వ్యవస్థను ఇక్కడ ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. వ్యవస్థల్లో లోపాలను సరిదిద్దడం ఎమ్మెల్యేగా తన కర్తవ్యమని వెల్లడించారు. అదేవిధంగా పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. వారి న్యాయపరమైన సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ బాబుల దృష్టికి తీసుకువెళ్లి తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మదనపల్లి ప్రెస్ క్లబ్ పాత్రికేయులు ఎమ్మెల్యేని శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముసలికుంట నాగయ్య, కమలామరి కృష్ణ, నవీన్ చౌదరి, ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి, బోనసి జాన్ బాబు మరియు పాత్రికేయులు పాల్గొన్నారు. ఎక్కడైతే మన టీ స్టాల్ ఇందిరానగర్ పక్క భాగంలో కొత్తగా చేపట్టారు. నేను మా ప్రెస్ సహోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. మీరు సమాజ వాస్తవ పరిస్థితి, సమాజాన్ని ఏ విధంగా మనం అభివృద్ధి చేయాలా, మనం ఒక న్యూస్ ఎలా ఉండాలంటే ఆ న్యూస్ వలన పాలకంలో ఉన్న రూలింగ్ పార్టీ కానీ అధికారులు కానీ దానిపైన వాస్తవాలు తెలుసుకొని అభివృద్ధి కానీ గ్రీవెన్స్ కానీ సమస్యలు కానీ పరిష్కారంలో వెళ్ళేటట్టుగా మీరు ఒక ప్రత్యేక పాత్ర మీరు పోషించాలి. ఈ పాత్ర ఎలా ఉండాలంటే సమాజ నిర్మాణం కోసం ఉండాలా, పూర్తిగా అభివృద్ధి కోసం ఉండాలా, మంచి సమాజం కోసం ఉండాలి. ఈరోజు అదే చాలా మీరు ఎక్కడైతే ఉన్నారో మీ పరిసర ప్రాంతాలు అన్నీ వచ్చి ఎడ్యుకేషన్ ఏరియా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఒక డిగ్రీ ఈరోజు రెవెన్యూలో చాలా లోపాలు ఉన్నాయి, పోలీస్ శాఖలో కొంచెం ఉన్నాయి, ఇవే కాకుండా డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి, పంచాయత్ సెక్రటరీస్లో ఉన్నాయి. ఇవన్నీ మనం తీసుకుని వచ్చి సకాలంలో రైతులకు ప్రజలకు మంచి సౌకర్యం కల్పించాలి. మొన్న నా దగ్గర ఒక రైతు వచ్చింది, అగ్రికల్చర్ సర్వీస్ కోసం ఎంపీడీఓ ఆఫీస్కి వచ్చాం సార్, అది సంతకం కావాలన్నాడు. అగ్రికల్చర్ సర్వీస్ కోసం ఆయనకు ఉన్న భూమి పట్టాకు ఎంపీడీఓ ఆఫీస్ నుంచి ఏంది సర్టిఫికేట్ ఇచ్చేది? ఏం అవసరం ఉంది? రైతుకు మనం ఊరికే తిప్పినట్టు అవుతా ఉంది కదా.
ఎంపీడీఓ బిజీ ఉంటారు, మండల స్థాయిలో ఎక్కడో ఉంటారు. ఆ విధంగా ఎక్కడ నీడ్ ఉంటే అక్కడే జరగల. ఇప్పుడు చూడండి, అమెరికా లాంటి రాష్ట్రంలో ఎక్కడ భూ ఇష్యూస్ లేవు. ఎందుకు అంటే సపోజ్ ఒక భూమి వాల్యూ ₹1,00,00,000 ఉంటే ఒక ఏజెన్సీ దానికి బాధ్యత తీసుకుంటుంది. ఆ ₹1,00,00,000 ఇన్సూరెన్స్ కట్టాలి అంతే. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా నివాసం వద్ద సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్కు విశేష స్పందన లభించింది. నియోజకవర్గ నలుమూల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేకి వినతి పత్రాలు సమర్పించారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఫోన్లో సూచించారు. పవర్ ఇష్యూ ఉన్నది, అది కనెక్షన్ ఇవ్వమని చెప్తే అదేందా కరెంట్ కనెక్ట్ ఊరికి అట్లా వైర్ తగిలిసి పెట్టేసి. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్థానిక చీకెల గుట్టకు చెందిన హిజ్రా స్వాతి తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. తన వద్ద నుండి చీకెల గుట్టకు చెందిన డమేరేశ్వర్ దంపతులు 6 కోట్ల రూపాయల నగదు బంగారం తీసుకుని మోసం చేశారని, ఈ మేరకు పోలీసులకు అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం చేయలేదని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసింది. పోలీసుల కాళ్లకు మొక్కుతూ న్యాయం చేయాలని వేడుకుంది. అప్రమత్తమైన పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. శ్రీను అంటే కూడా ఈ పక్కన ఉన్న ఆయనే చూడండి, అదిగోండి సాక్ష్యానికి వచ్చిన ఆయనే. ఆ శ్రీను గారు ఇక్కడే ఉన్నారు, ఆయనే సార్. అంతా రాసిచ్చినప్పుడు చూసిన ఆయన కూడా ఉన్నాడు ఇక్కడే. ఇప్పుడు నాకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. ఆయన మాట్లాడిన రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది సార్. తెచ్చిస్తున్నారమ్మా ఉండండి అని చెప్పి నన్ను నమ్మించారు. ఒక గుడి దగ్గర అటాక్ కూడా జరిగింది సార్. మీరు అవన్నీ కాల్ రికార్డింగ్స్, సిగ్నల్ రికార్డింగ్స్ తీయండి సార్ బయటికి. నాకు జరిగేంత వరకు కూడా నేను ఇక్కడ ఉండను సార్. నేను బయటికి ఇక్కడ కూర్చుంటాను. నేను అక్కడ కూర్చుంటాను సార్. నాకు నాడే బజార్లోనే నాకు న్యాయం జరిగేంత వరకు కూడా నేను ఇక్కడ నుంచి మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారుల దాడులు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో కడప ఏసీబీ ఎస్పీ విజయలక్ష్మి ఆదేశాలతో డీఎస్పీ సిఐల బృందం మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై సోమవారం సాయంకాలం ఆకస్మికంగా ఏసీబీ దాడులు చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లోపల ఉన్న వ్యక్తుల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని వారి వద్ద లభించిన సుమారు 30,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పూర్తి సమాచారాన్ని అధికారులు వెల్లడించాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక వివక్షకు వ్యతిరేకంగా దళిత మరియు గిరిజన ప్రజల సమగ్ర అభివృద్ధి సాధనకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ వద్ద వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. ముందుగా మిషన్ కాంపౌండ్ నుండి ప్రదర్శనగా కలెక్టర్ కార్యాలయం ముందుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వృత్తి సంఘాల రాష్ట్ర కార్యదర్శి పి వెంకట్రావు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి సుమారు 80 ఏళ్లు గడుస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన హక్కులు మరియు ఆశయాలు నేటికి సంపూర్ణంగా నెరవేరకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. జస్టిస్ పొన్నయ్య కమిషన్ రిపోర్ట్ మేరకు దళిత గిరిజనులకు కేటాయించిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించకుండా పూర్తి స్థాయిలో కేటాయించి అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కోనేరు రంగారావు సిఫారసులను అమలు చేసి భూమి లేని ప్రతి దళిత వ్యవసాయ కుటుంబానికి 2 ఎకరాల చొప్పున వ్యవసాయ భూమిని కేటాయించాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన సర్వే ఆధారంగా చాలా గ్రామాల్లో శ్మశాన వాటికలకు స్థలాలు లేవని తేలిందని, కాబట్టి 1235 జీవోను పక్కగా అమలు చేస్తూ ప్రతి ఊరికి శ్మశాన స్థలాలను కేటాయించి వాటిని అభివృద్ధి చేయాలని అన్నారు. దళిత గిరిజనుల భూమి, శ్మశాన వాటికల సమస్యలను గుర్తించి సంబంధిత ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించి వాటిని పరిష్కరించాలని కోరారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధీర్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఏ దళిత కాలనీని తీసుకున్నా మంచినీటి సౌకర్యం తీవ్రంగా ఉందని, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది, వీధి లైట్ల సౌకర్యం లేదు. దీంతో పాటు దళిత కాలనీలో ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తిని పూడ్చుకోవడానికి కూడా 6 అడుగుల స్థలం లేనటువంటి దుర్మార్గమైన పరిస్థితిలో దళిత కాలనీల సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నేటికి కుల వివక్షతకు దళితులు గురవుతున్నారు అనే విషయంలో సామాజిక శంకారావం కార్యక్రమం ద్వారా మేము గుర్తించడం జరిగిందని, కొన్ని గ్రామాల్లో నేటికి కూడా దళితులకు క్షౌరమో కటింగ్ చేయనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఈ అన్నమయ్య జిల్లా దళిత ప్రజానికి ఉంటున్నారని అన్నారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు శ్రీనివాసులు, హరిశర్మ, రామాంజులు, నాగరాజు, రామచంద్ర, రమేష్ బాబు, రమణ, నందు, రమణమ్మ, ఓబిలమ్మ, వివిధ కాలనీల నుండి దళితులు పాల్గొన్నారు. చేస్తున్నటువంటి పరిస్థితి, దళితులు అంటే అట్టడుగునున్నటువంటి పనికి మాలిన మనుషులుగా గుర్తించినటువంటి మనుధర్మ సిద్ధాంతం ఆధారంగానే ఈ రోజుకి అగ్రవర్ణాలు దళితుల్ని మనుషులుగా చూడడం లేదు, గ్రామాల్లో తిరగనీయడం లేదు. చివరికి తాగునీళ్లు పట్టుకునే సందర్భంలో కూడా వివక్షత పాటిస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం
కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం సంయుక్తంగా ఈ జిల్లాలో నిర్వహించినటువంటి సామాజిక శంఖారావం సర్వే కార్యక్రమంలో వెలుగు. మనకి స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్ళు అయినప్పటికీ అంబేద్కర్ రాజ్యాంగంలో ఏదైతే రూపొందించాడో అవి నేటికి నెరవేరినటువంటి పాలక ప్రభుత్వ విధానాలని చూసి మనం చిక్కుపడాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజుకి వ్యవసాయదారులైనటువంటి దళిత 6 అడుగుల స్థలం లేనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో దళిత కాలనీలు సమస్యలను ఎదుర్కొంటా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాలు గొప్పగా చెప్పుకుంటా ఉన్నాయి 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో దళితులకు అనేక హక్కులను కల్పించాము, అనేక చట్టాలను కల్పించాము, అనేక రకాల సౌకర్యాలను కల్పించామని చెప్పి ప్రభుత్వాలు ప్రకటనల ద్వారా ఊదరకొడుతున్నటువంటి ఈ నేపథ్యంలో అనేక రకాల నిమ్మనపల్లి మండలం వెంగంవారిపల్లి పంచాయతీ బాలనాగవారిపల్లిలో గత 18 రోజులుగా జరుగుతున్న మహాభారత యజ్ఞం ఆదివారంతో ముగిసింది. ఈ నెల 5వ తేదీన దాతా మల్లికార్జున ఆధ్వర్యంలో మొదలైన శ్రీకృష్ణ లీలలో ప్రారంభమైన మహాభారత యుద్ధం ఆదివారం దుర్యోధన వధ, అగ్నిగుండం, పాండవుల ధర్మరాజులు. ఇందులో భాగంగా ఆదివారం మహాభారతం కార్యక్రమంలో భాగంగా కార్ల మల్లికార్జున ఆధ్వర్యంలో తన సొంత నిధులతో ఆయన కుటుంబ సభ్యులతో మహాభారత యజ్ఞం 4 రోజుల కార్యక్రమాలకు అయ్యే ఖర్చు, ప్రజలకు అన్నదాన కార్యక్రమాలు తన సొంత నిధులతో నిర్వహించి ఆదివారం ఘనంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి దుర్యోధన వద్ద, అగ్నిగుండం, పాండవుల ధర్మరాజుల పట్టాభిషేకాలు, రాత్రి వేళ గుమ్మ సముద్రం కళాకారులచే సాసవల్లి చెన్నమ్మ కథలో ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్భంగా దాత మల్లికార్జున మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా నిర్వీర్యంగా ప్రతి ఏడాది మహాభారత యజ్ఞం నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది కూడా వర్షాలు కురిసి రైతుల వ్యవసాయంతో, పాడి పరిశ్రమలతో అభివృద్ధి సస్యశ్యామలంగా ఉండాలని, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఇలాంటి ఏదైనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా 18 రోజుల పాటు నిర్వహిస్తున్న ఎంతో మంది ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పాలు పంచుకొని సహకారం అందిస్తున్నారని, ఇన్ని సంవత్సరాలుగా ఈ మహాభారత యజ్ఞ కార్యక్రమం నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హరికథ దాసి షణ్ముఖి, దాతా మల్లికార్జున కుటుంబ సభ్యులు రమణమ్మ, జయమ్మ, కృష్ణయ్య కుటుంబ సభ్యులు, మహాభారత యజ్ఞ కార్యక్రమ కళాకారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. చిన్నమ్మ కథ గుమ్మ సముద్రం. గుమ్మ సముద్రం అంటే పీకొత్త తోట దగ్గర ఉండే గుమ్మ సముద్రము. అన్న తమ్ముళ్ళు ఇద్దరు శంకరన్న గారు, అదేవిధంగా వాళ్ళ తమ్ముడు మల్లికార్జున. కాకపోతే వాళ్ళిద్దరూ నాటకాలకు పోతుంటారు. ఈ రోజు శంకరన్న వారి ఆధ్వర్యంలో చిన్నమ్మ కథ అంటే కన్నా ఎక్కడ ఎన్నడూ చూడని విధంగా ఈ ఒక్క నాటకము బాగుంటుంది. మీరే చూడండి, ఆనందించండి. కాకపోతే మండల కేంద్రంలోని ముస్తూరు పంచాయతీ పారేసివారిపల్లి వద్ద రహదారి పక్కనే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను అమర్చారు. నిత్యం రాకపోకలు జరిగే రహదారులు ట్రాన్స్ఫార్మర్ అమర్చడం ప్రమాదం పొంచి ఉందని వాహనాలతో పాటు ట్రాక్టర్లు, లారీలు అధిక లోడ్లతో వెళ్లే క్రమంలో ఏమాత్రం అజాగ్రత్తగా నడిపినా ట్రాన్స్ఫార్మర్ తాగిన ప్రమాదం సంభవించే పరిస్థితులు నెలకొన్నాయని, ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ నిర్మించిన రహదారిపై మరో చోటుకు మార్చాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ రమణ మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలాంటివి గ్రామంలో పదుల సంఖ్యలో నిర్మించాలని, ఇందులో తాగునీటి బోరు కూడా రహదారి పక్కనే నిర్మించి దానిపైనే కరెంటు మీటర్ ఇవ్వడం చాలా ఇబ్బందికరంగా ఉందని, వెంటనే అధికారులు స్పందించి కరెంటు మీటర్ను పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ తొలగించి మరో చోట మార్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రమణ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.